అదేదో సినిమాలో అలీ కంచంలో కపాలం అంటాడు. కంచంలో కపాలం అంటే అక్కడ చెప్తున్న ఎలిమెంట్కి ఆ ప్లేస్మెంట్కి సంబంధం లేదనమాట. అలాగా ఈ మధ్యన రిలీజ్ అయిన ఒక ఫస్ట్ కట్ చూస్తే శ్మశానంలో ఇది క్రియేటివిటీ అనుకోవాలా, వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అనుకోవాలా, కాంట్రవర్సీ అయితే అదో రకం పబ్లిసిటీ అని నేలబారుగా ఆలోచిస్తున్నాం అని అనుకోవాలా? ఇది కేవలం టాక్సిక్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, హీరోల ఎలివేషన్ విషయంలో మన సినిమాలు ఇంత నాటుగా రూడ్గా అన్నిటికీ మించి కొన్నిసార్లు హర్టింగ్గా ఎందుకు తయారవుతూ ఉన్నాయి? మాస్ అంటే ఎలివేషన్ అంటే పిచ్చి ఉండొచ్చు, కానీ అసలు ఎలా ప్రొజెక్ట్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి ఇదే క్రియేటివిటీ అనుకుంటున్నామా? అందులో హీరోయిజం ఏముంది? కుక్కల పిల్లలు కూడా చేస్తాయి కదా పని. హీరో గొప్పోడు, టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్ అని చెప్తూ ఇలాంటివి చూపించడాన్ని ఎలా చూడాలి? అసలు ఎలివేషన్ అంటే ప్రొజెక్షన్ అంటే ఎలా ఉండొచ్చు డిస్కస్ చేద్దామా? కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత యాష్ రిలీజ్ చేస్తున్న సినిమా టాక్సిక్. కేజీఎఫ్ అంటే తెలుసు కదా, ఒకదాని మించి కంటిన్యూస్ ఎలివేషన్స్, చూస్తే విజిల్ కొట్టక తప్పని సిచ్యువేషన్ క్రియేట్ చేసేంత మెస్మరైజేషన్ కేజీఎఫ్ 1లో కనపడింది. కేజీఎఫ్ 2లో కొంత ఫంబుల్ అయినట్టు కనపడినా కానీ ఎక్స్పెక్టేషన్స్ని సంహౌ మేనేజ్ చేశాడు నీల్. అలాంటి సినిమా తర్వాత గీతూ మోహన్ దాస్తో రెడీ అవుతున్నాడు యాష్ అనేసరికి సినిమా ఇండస్ట్రీలోను ఫ్యాన్స్లోను అక్రాస్ ఇండియా ఒక చర్చ. ఇంత పెద్ద స్టార్డమ్ యాష్కి వచ్చేసింది కదా, గీతూ మోహన్ దాస్ హ్యాండిల్ చేయగలుగుతారా యాష్ని అని అనుకున్నారు చాలామంది. బహుశా ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకునో ఏమో ఇదంతా నెక్స్ట్ లెవెల్ అని చూపించాలనుకునే శ్మశానంలో ఇలా షాక్ అబ్జార్బర్లకి పని చెప్పారు గీతు. ఇదంతా యానిమల్ ఇన్స్టింక్ట్, యానిమల్లో చూపించలేదా సందీప్ రెడ్డి వంగ అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పైగా లేడీ అయి ఉండి ఇలా తీస్తుందా అని ఇంకొంతమంది లాజిక్ తీసేందుకు ట్రై చేస్తూ ఉంటే ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ అని మైలేజ్ తీసుకునేందుకు ట్రై చేస్తున్నారు. సింపుల్, ఏంటి అంటే గొడవ అయితే కనుక అడ్వాంటేజే కదా, పబ్లిసిటీనే కదా అనేది ఆమె ఉద్దేశం. అయితే మనం ఎలివేషన్ విషయంలో కేజీఎఫ్ విషయంలో మిస్ అయిన లాజిక్ ఒకటి ఉంది. ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయినట్టు కేజీఎఫ్ చాలాసార్లు అనిపిస్తుంది, కానీ ఒక ఈక్వల్ బ్రియం లాగా తల్లి క్యారెక్టర్ వచ్చేస్తుంది, ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చి కొడుకు కోసం ఒక తల్లి ఎంత తపన పడిందో ఆ డైలాగుల్లో కనబడుతుంది. తన కన్నీటిని, ఆ బిడ్డ కళ్ళల్లోంచి కారే ఉప్పటి కన్నీటిని ఆమె మహాసముద్రంగా మార్చేసింది, సవాళ్ళన్నీ ఆ సముద్రంలో మునిగిపోయేలాగా చేసేసింది అని టాక్టికల్గా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లో ప్రొజెక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ పార్ట్ 1లో అండర్ డాగ్ టెండెన్సీని మన అందరం లవ్ చేస్తాం కదా, ఫ్రమ్ నోవేర్ వచ్చి ప్రపంచాన్ని ఢీకొట్టి నిలిచాడు అంటే వాడు మావాడు అని మనం ఓన్ చేసుకుంటాం కదా. అందుకని ఎలివేషన్స్ బ్రహ్మాండంగా మ్యాచ్ అయ్యాయి కేజీఎఫ్కి. ఇది అడ్వాంటేజ్. తల్లి క్యారెక్టర్ అందులో క్రూషియల్ పార్ట్, అండర్ డాగ్ టెండెన్సీ అనేది అక్కడ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఆ తర్వాత మనోళ్ళు అది చూసి అన్ని సినిమాల్లోనూ ట్రై చేయడము, తల్లి సెంటిమెంట్ని రకరకాలుగా తీసుకురావడము, ఇదొక రకం ఎలివేషన్ మేనియా. ఇక ఇంకొన్ని నాటు రొట్ట సినిమాలు ఉంటాయి, కర్ణభేరి పగిలిపోయేలాగా బాధేస్తే అదొక గొప్ప ఎలివేషన్ అనుకునే మూర్ఖత్వ వెనకబాటు భావజాలం ఈ మధ్యన పెరిగిపోయింది. ఆఖరికి విదేశాల్లో నాయిస్ కంప్లైంట్లు వచ్చి షోలు ఆగిపోయే పరిస్థితి. యాక్చువల్గా దేశం పరువు, ఇండియన్స్ పరువు పోతున్నట్టు కదా అలాంటి వాటి వల్ల. కానీ వాటికి మాత్రం ఏం తాగి కొట్టావు టెడ్డీ బామా అనే ఒక సొల్లు ట్యాగ్స్ పెట్టి ప్రాపగేట్ చేస్తుంటారు కొంతమంది. ఏం తాగి కొట్టేదే ఉందో, ఆయన రోజు తాగేదే కొట్టుంటాడు. డెసిబుల్స్ పెంచడం పెద్ద హీరోయిజం ఎట్లా అవుతుంది? అంటే మన స్టాండర్డ్స్ ఆర్ వెరీ లో, మన థాట్ ప్రాసెస్, మన థింకింగ్ ప్యాటర్న్ అనిపిస్తుంది, అవునా కదా? నేను ఎవరిని పర్టికులర్గా పాయింట్అవుట్ చేయట్లా. మన సినిమా మన ఆలోచనలు ఎదగకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కాదు -1లోకి ఎలా నెట్టేస్తాను మన ఆడియన్స్ని అని చెప్పడానికి ఇదొక బెంచ్ మార్క్ ఎగ్జాంపుల్ అంతే, అవునా కదా? మరి నువ్వు చెప్పు ఎలివేషన్ అంటే ఎట్లా ఉండొచ్చు అంటే నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎప్పుడో 17-18 ఏళ్ల కిందట టేకెన్ అని ఒక సినిమా వచ్చింది. కూతుర్ని కిడ్నాప్ చేస్తారు, తండ్రి అంతంత మాత్రం, కానీ ఆ తండ్రి రెస్పాండ్ అయ్యే తీరు చూస్తే ఎలివేషన్ కా బాప్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. If you are looking for ransom, I don't have money, but what I do have are a very particular set of skills. చూశారు కదా, నేను ర్యాన్సమ్ ఇవ్వలేను నీకు, బట్ ఐ హ్యావ్ సపరేట్ సెట్ ఆఫ్ స్కిల్స్ అని చెప్తాడు. చెప్పడమే కదా, ఆ తర్వాత ఇప్పుడు నువ్వేమైనా చేసావనుకో ఐ విల్ ఫైండ్ యూ అండ్ కిల్ యూ అంటాడు. If you let my daughter go now, that'll be the end. But if you don't, I will find you and I will kill you. ఎస్,
ఇది హాలీవుడ్నే కాదు వరల్డ్ సినిమాలో ఎలివేషన్ ప్యాటర్న్ని డిసైడ్ చేసిన ఐకానిక్ సీన్స్లో ఇది ఒకటి. తెలుగు వాళ్ళ సౌలభ్యం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే సీన్ని అరవింద సమేతలో పెట్టారు. మీరెత్తుకొచ్చి నమ్మి నాకు కావాల్సిన మనిషి ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఎస్, టేకెన్లో నీసన్ చెప్పిన డైలాగ్లో హీరోయిజం కనపడదు, ఒక తండ్రి బాధ కనపడుతుంది. లిమిటేషన్స్ తెలిస్తే అట్ ద సేమ్ టైం నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది కాసుకో అని చెప్పే గుండె ధైర్యం ఉంటుంది. అంతకు మించిన హీరోయిజం ఏముంది బాస్ ఈ ప్రపంచంలో? ఇంకా అట్లా కాదు హైఫై ఉండాలి అని అనుకుంటే కనుక జాన్ విక్ సిరీస్లో కొన్ని ఉంటాయి. ఇందులో భారీ డైలాగ్ ఎక్కడా ఉండదు, కొన్నిసార్లు అసలు డైలాగే ఉండదు. చూశారు కదా, యువర్ వర్కింగ్ అగైన్ అంటున్నాడు పోలీస్ వచ్చి. ఎందుకంటే ఇంట్లో డెడ్ బాడీస్ కనపడతా ఉంది అంటే ఆ ఇంటి ఓనర్ అదే మిస్టర్ విక్ ఎంత మొనగాడై ఉంటాడు. అలాంటి డైలాగ్ పడిన తర్వాత ఒక చిన్న మ్యూజిక్ వస్తుంది, అది కూడా క్లాసిక్కి ఏమాత్రం తగ్గని మ్యూజిక్ అయి ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ ఇన్స్టాల్మెంట్లోనే ఏమో ఒక రిగరస్ ఫైట్ తర్వాత ఐ విల్ క్యాచ్ యూ అప్ వీక్ అంటాడు అపోనెంట్. అంటే హీరో రియాక్షన్ వెరీ సింపుల్, నో యూ వోంట్ అంటే. I'll catch up to you, John. No, you won't. చూశారు కదా, ఇంతకు మించిన హీరోయిజం ఏముంటుంది? అంటే మళ్ళీ కలుస్తాను నిన్నంటే నువ్వు కలవలేవంటాడు. అంటే వాడికి ఏం జరిగిందో ఇతనికి తెలుసు. అది కదా హీరోయిజం అంటే. ఇది టూ క్లాసీ హాలీవుడ్ స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వంటారా? ఓకే, ఈ మధ్యన మన సినిమాల్లో కూడా ఇలాంటి ట్రెండ్ సటిల్గా ఫాలో అవటం కనపడతా ఉంది. దురంధర్ చూసారా మీరు? అందులో హీరోయిన్ ఫాదర్ హీరోకి ధమ్కి ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. పుట్టుక గురించి స్థాయి గురించి మాట్లాడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. హీరో చాలా సింపుల్గా ఒక పొలిటికల్ ప్రపోజిషన్ చెప్పి సిగరెట్ నోట్లో పెట్టుకుని ఇట్లా 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 వెతుక్కుంటూ ఉంటాడు. పొలిటికల్ ప్రపోజిషన్ చెప్పాడు కదా, అప్పటికే ఆ హీరోయిన్ తండ్రి ముందుకు వచ్చి లైటర్తో వెలిగిస్తాడు. అప్పటి వరకు తిట్టని రండబండ బూతులు లేవు ఆ హీరోని, కానీ ఒక్క ప్రపోజిషన్ చెప్పేసరికి ముందుకు వచ్చి వెలిగిస్తాడు సిగరెట్, బీజిఎం వస్తుంది వెనక. ఇంతకు మించిన ఎలివేషన్ ఏముంటుంది? అంటే హీరో బ్రెయిన్తో ఆలోచిస్తాడు, ఎంత మెటిక్యులస్గా ఉంటాడు అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. మ్యాచో అంటే హీరోయిజం అంటే మ్యాన్లీనెస్ అంటే మళ్ళీ ఫెమినిజం అటు వస్తుందేమో దీనికి. పోనీ పెక్యులియారిటీ అంటే అలా ఉంటుందేమో కదా, అంతేగాని శ్మశానంలో షాక్ అబ్జర్వర్స్ ఎరక్కొడితే ఏముంటుంది? అవునా కదా? రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అని అలా ఇలాంటి టెండెన్సీని, లేదంటే కనుక కాంట్రవర్సీ వస్తే పబ్లిసిటీ అనుకుంటున్నారు అని అనుకోవాలేమో అని అనిపిస్తే గనక తప్పు మందా? మీరేమంటారు? ఎలివేషన్స్ విషయంలోనూ పబ్లిసిటీ విషయంలో ఒక రేంజ్ మించి ఆలోచించలేని మన ఫిలిం మేకర్లు ఆడియన్స్ స్టాండర్డ్ని గ్రౌండ్ ఫ్లోర్ కాదు -1కి తొక్కుతున్నారు అంటే మీరేం చెప్తారు?